హాయ్ మేడం. హాయ్. సంక్రాంతికి గేమ్ చేంజర్ మూవీ రాబోతుంది, ఎలా ఉండబోతుంది? ఒక రేంజ్లో ఉండబోతుంది. సంక్రాంతికి వస్తున్నామనే కానీ, తర్వాత బాలయ్య గారి సినిమానే కానీ, తర్వాత ఈ గేమ్ చేంజరే కానీ ఒకటి దానిని మించి ఒకటి పోటీ పడుతూ ఒకళ్ళని మించి ఒకళ్ళు యాక్టింగ్ చేసుకుంటూ ఒక రేంజ్లో అంటే ఒక రేంజ్లో రిలీజ్ అవుతాయి. అవి బ్రేక్ కూడా అలాగే చేస్తాయి, ఒక రేంజ్లోనే బ్రేక్ చేస్తాయి. మొన్న పుష్ప 2 గురించి కూడా చెప్పాను, బ్రేక్ చేస్తుందని. అలాగే అది కూడా బ్రేక్ చేసింది. ఈ మూవీ కూడా ఒకదానిని మించి ఒకటి, అంటే పుష్ప 2ని మించి గేమ్ చేంజర్ ఉండొచ్చు, గేమ్ చేంజర్ నుంచి సంక్రాంతికి వస్తున్నాం ఉండొచ్చు, తర్వాత బాలకృష్ణ గారి మూవీ ఉండొచ్చు. ఇవి ఏంటంటే రేపు సంక్రాంతి బరిలో ఒక రేంజ్లో దిగుతున్నాయి. థియేటర్లలోనే కాదు, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలనే కానీ, తెలంగాణ రాష్ట్ర ప్రజలనే కానీ అలరించి అరిపించి మురిపించడానికి వస్తున్నటువంటి మూవీస్ అనమాట ఇవి. ఈ గేమ్ చేంజర్ అనేది ఒక రేంజ్లో ఉంటుంది ప్రస్తుతానికి. మరి చేసింది భారతి 2 శంకర్ గారు డైరెక్షన్, శంకర్ గారు ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీపై పడుతుంది, అలాగే ఉంటుందని చెప్పి అంటున్నారు. ఎందుకుంటుంది అలాగా అంటే, ఒకటి పోతే ఇంకా రెండోది కూడా పోతుందని ఆశిస్తామా? అలా ఆశించొద్దు, ఏదైనా కానీ అలా ఆశించొద్దు, అలా ఎప్పుడు చెయ్యొద్దు, అలా ఎప్పుడు అనుకోవద్దు. అసలు ఇలా అనుకుంటారు, అలా అనుకోవద్దు. ఏంటంటే గేమ్ చేంజర్ అంటే అది చేంజ్ ఉంది, సినిమా చేంజ్ ఉంది. మరి డైరెక్టర్ గారు కొన్ని చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని మొత్తం చేంజ్ చేసి ఒక రేంజ్లో పట్టుకొస్తారనమాట. గేమ్ చేంజర్ లేవు కదా మేడం, బెనిఫిట్స్ లేవు, టికెట్లు పెంచారు సంక్రాంతికి. కలెక్షన్ల పరంగా దెబ్బతినే ఛాన్స్ ఉందంట. ఇంకా కలెక్షన్ల పరంగా అంటే ఇంతకుముందు బెనిఫిట్ షోస్ లేవు, ఒక 30-35 ఏళ్ల క్రితం బెనిఫిట్ షోలు లేవు, కొత్తగా వచ్చినాయి. అలాగే టికెట్ల రేట్లు కూడా పెంచలేదు, అవి కూడా అప్పుడు మరి సినిమాలు ఆడలేదా, బ్లాక్ బస్టర్స్ అవ్వలేదా? ఒక్కొక్క మూవీ 200 డేస్ 100 డేస్ ఆడిన మూవీలు లేవా? మన చిరంజీవి గారివే కానీ, బాలకృష్ణ గారివే కానీ, వెంకటేష్ గారివే కానీ, నాగార్జున గారివే కానీ, ఈ హీరోలు అందరికీ కూడా 30-35 ఏళ్ల క్రితం బ్లాక్ బస్టర్స్ అయినాయి, బ్రేక్ చేసిన మూవీస్ చాలా ఉన్నాయి. అలాగే ఇప్పుడు మళ్ళీ పాత టైప్లో రిలీజ్ చేసుకుంటే ఇప్పుడు కొత్త మూవీస్ కూడా అదే టైప్లో మంచి బ్రేక్ ఇస్తాయి, మంచి హిట్ కొడతాయి. థియేటర్లోకి వచ్చిన 1 month లోపే ఐబొమ్మలోకి వస్తుంది కదా మేడం, 2 రోజులు ఆడే ఛాన్స్ లేదు కదా ప్రజెంట్. ఎందుకు? పబ్లిసిటీలో ఉంది కదా అసలు విషయం. పబ్లిసిటీలో ఇప్పుడు వచ్చేసేస్తున్నాయి కదా అన్నీ. ఇప్పుడు గేమ్ చేంజర్ అంటే ఇక్కడ ఒక దగ్గర మన ప్రేక్షకులే కానీ, ఆడియన్సే కానీ, ఎవరైనా కానీ ఒక 15-20 డేస్ బట్టి బిఫోర్ నుంచే మరి టాక్లో ఉంది. అది ఆ రేంజ్లో ఉందంటే ఒక చేంజర్ అంటే ఒక రేంజ్లోనే ఉంటుంది. బాగున్నాయి, చాలా బాగున్నాయి. సాంగ్స్ చాలా బాగున్నాయి, ఆ ట్రేజర్ బాగుంది. మరి